ప్రేక్షక దేవుళ్ళందరికీ నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. నిన్న రిలీజ్ అయిన మా LYF అందరు చూసి చాలా బాగుంది, ఎమోషనల్గా మేము కనెక్ట్ అయ్యాం. కొంతమంది ఫోన్ చేసి మా ఫాదర్ గుర్తొచ్చాడు, ఎక్కడున్న స్వర్గంలో మా నాన్న కూడా ఇలాగే మాకు సపోర్ట్ చేస్తాడని ఫీల్ అవుతున్నా అని చెప్పేసి కొంతమంది ఫోన్ చేశారు. అలా చెప్తుంటే నేను కూడా ఎమోషనల్గా చాలా ఫీల్ అయ్యాను. ఒక చిన్న హీరోతో కొత్త హీరోని లాంచ్ చేస్తున్నప్పుడు అతను ఒక రెగ్యులర్ హీరోని లాంచ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఒక సీన్ పెట్టగానే హీరో ఎస్టాబ్లిష్ అయిపోతాడు. అదే ఒక కొత్త హీరోని లాంచ్ చేసినప్పుడు కొంచెం కథలోకి ట్రావెల్ అవ్వడానికి టైం తీసుకోవాల్సి వస్తుంది. సో అలాంటి టైం తీసుకున్నాము కథలో. ఆ టైం తీసుకున్నందుకే కొంతమంది ఇంకొంచెం ఫాస్ట్ అంటున్నారు. కొన్ని ఎమోషనల్ సినిమాని ఫాస్ట్గా చెప్పలేము. యాక్షన్ సినిమాలు అయితే టకా లేపేసేయచ్చు. సినిమా ఇది ఎమోషనల్ బాండింగ్ తండ్రి కొడుకుల సినిమా. అలా స్లోగా తీసుకెళ్ళి ఇంటర్వెల్కి వచ్చేసరికి అద్భుతంగా ఉందని చెప్పారు. అలాగే క్లైమాక్స్ గురించి ప్రత్యేకంగా ఫోన్ చేసి చెప్పారు. ఇలా చెప్పిన అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. చూడండి ప్రేక్షకులు, డెఫినెట్గా థియేటర్కి వెళ్ళండి, మీరు హ్యాపీ ఫీల్ అవుతారు 100%. వాళ్ళు ఎవరైతే నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చారో మీ ఫాదరు, ఆ బాండింగ్ డెఫినెట్లీ మీకు హార్ట్ టచింగ్ అవుతుంది. సినిమా చూడండి, చూడని వాళ్ళు డెఫినెట్లీగా థియేటర్లో మీరు ఎంజాయ్ చేస్తారు. అలాగే ఇంత మంచి సినిమా నాకు అవకాశం కల్పించిన ప్రొడ్యూసర్లకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాను. కిషోర్ రెడ్డి గారికి, రామస్వామి రెడ్డి గారికి, మహేష్ నాటికి, వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. అలాగే ఆర్టిస్టుల చరణ్ గారికి, ప్రవీణ్ గారికి, అలాగే అందరూ సపోర్ట్ చేసిన మిగతా ఆర్టిస్టులందరికీ, అలాగే టెక్నీషియన్స్ శ్యామ్ గారికి, మణి గారికి, అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. ఇంత మంచి అవుట్పుట్ ఇచ్చినందుకు వాళ్ళందరూ టెక్నీషియన్ సహకారంతో మీ ప్రేక్షకులు మమ్మల్ని మీరు ఇంకా బాగా బ్లెస్ చేస్తే మేము ఇంకా మంచి సినిమాలు తీయగలం. హర్ష కూడా బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది, నాకు బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. ప్లీజ్ చూడని వాళ్ళు వెళ్ళి థియేటర్లో సినిమా చూడండి. థ్యాంక్ యూ సో మచ్.